నాలుగు నరకాసుర వధ జరిగి ఒక సైకో ప్రభుత్వం పదవుల నుంచి దిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సరం అవుతుందన్నారు ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు. వన్ సైడ్ మెజారిటీతోనే 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన రోజు, ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన రోజని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్డీఏ శ్రేణుల్లో ఒక పండుగ లాంటి వాతావరణం జరుపుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కానీ ఈ నయవంచక వైసీపీ నాయకులు దాన్ని వెన్నుపోటు దినంగా భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలిచ్చిన తీర్పును వెన్నుపోటు దినంగా పాటిస్తున్నారని అంటే ప్రజల తీర్పును మీరు ప్రజలను వెన్నుపోటుదారులుగా మీరు పరిగణిస్తున్నారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చెల్లిని వంచిన వాడు అసలు శిశులు వెన్నుపోటుదారుడని హాట్ కామెంట్ చేశారు. జూన్ 4 రేపటికి నరకాసుర వధ జరిగి ఒక సైకో ప్రభుత్వం పదవి నుంచి దిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రేపటికి ఒక వన్ సైడ్ మెజార్టీతోని 164 సీట్లతోని అధికారంలోకి వచ్చిన రోజు, ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన రోజు. సో అటువంటి రోజు ఎన్డీఏ శ్రేణుల్లో ఓ పండుగలాగా వాతావరణం జరుపుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కానీ ఈ నయవంచక వైసీపీ నాయకులు దాన్ని వెన్నుపోటు దినంగా భావిస్తున్నారు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా మీరు పాటిస్తామంటే ప్రజల తీర్పుని మీరు ప్రజల్ని వెన్నుపోటుదారులుగా మీరు పరిగణిస్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నాం. చెల్లెల్ని తల్లిని వంచిన వాడు వెన్నుపోటుదారుడు. బాబాయిని గొడ్డలపోటుతో చంపి గుండెపోటని నమ్మించే ప్రయత్నం చేసిన వాడు వెన్నుపోటుదారుడు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని 151 సీట్లు ఇచ్చిన ప్రజల్ని నమ్మి వంచిన వాడు, నమ్మిన ప్రజల్ని వంచిన వాడు నయవంచకుడు, వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. జూన్ 4